చూస్తున్నారు కదా. సో సహస్ర వేలింగాల దేవాలయం పొలాస అని చెప్పేసి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చిన్న బోర్డు ఉంది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మనకు లోపలికి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కాలు కడుక్కోవడం ప్లేస్ అవుతుంది కదా. ఇక్కడ వాచ్ చేసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం మనం. ఇంకా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేస్తున్నాను. వెళ్దాం ఇంకా. మనకి ఎంట్రన్స్ చూసారు కదా, శివుడు విగ్రహం అయితే ఉందన్నమాట. చూడండి. సో ఇది ఎంట్రన్స్ వ్యూ అనమాట. చూడండి ఒకసారి. అండ్ లోపలికి ఎంట్రన్స్లోనే మనకు అక్కడ వీరభద్ర స్వామి అండ్ విజయలక్ష్మి స్వామివారు అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ నంది కనబడుతుంది కదా, ఈ లోపలికి అయితే ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా చూసేది ఎంట్రన్స్లోనే వినాయక స్వామివారు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ నంది ఉన్నది మనకు ఎంట్రన్స్లో. ఇక్కడ నేను అర్చన టికెట్ అయితే తీసుకున్నాను. సో ఈ త్రిమూర్తులకు ప్రతిరూపంగా ఈ మూడుంటి వేయాలంటే ఇక్కడ. సో తీసేసుకొని అండ్ దర్శనం చేసేసుకొని అయితే మాట్లాడతాం. మళ్ళీ వచ్చి వెళ్దాం. ఇక చూస్తున్నారు కదా ఇవన్నీ అవే హారతి ఇచ్చారు. సో హారతి టైంకి వచ్చేసింది. చూడండి నాకు ఇచ్చారు. అంటే మనము దేవుళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సో పొద్దున సాయంత్రం మాత్రం అయ్యగారులు ఇస్తారు మనకి ఛాన్స్ అనమాట. మనం కరెక్ట్ టైంకి వచ్చానండి. అదృష్టం అనుకోండి. హారతి ఇచ్చేసి మళ్ళీ మాట్లాడతాను నేను. చేతుల ప్లేట్ ఉంది కదా, రెడీ అయిపోయారు. చూస్తున్నారు కదా సహస్రలింగాలు. మీకు ఏ సైడ్ నుంచి చూసినా ఈక్వల్గా కనబడతాయి. ఉదారమైతుంది శివరాత్రి చెప్తాను. చూస్తున్నారు కదా మనకి ఇట్లా స్టేట్ ఉంది కదా, ఇట్లా చూడండి ఒకసారి మీకు పర్పెండిక్యులర్గా. ఓ చూస్తున్నారు కదా, డైమెన్షన్గా చూసుకుంటే మనకు ఈ విధంగా. అండ్ ఇది చూసుకుంటే మనకి ఇలాగ స్ట్రేట్గా అనిపిస్తాయి. ఇంత పెద్ద ఏరియా చూడండి, లాంగ్ వైడ్ ఏరియా ఉంది అవుతుంది ఇక్కడ. అసలు నిజంగా సూపర్ అంటే సూపర్. అసలు చూడండి, ఒక్కదాని మీద 2 విగ్రహాలు అవుతున్నాయి. ఇక్కడ నేమ్ ప్లేట్స్ ఉన్నాయి. మరి మేబీ వాళ్ళు చేపించారేమో నాకు తెలిసి. ఒక్కొక్క దాని మీద సూపర్ మీద చెక్కి ఉంచారు ఇక్కడ. మరి కరెక్ట్ నేనైతే హారతి టైంకి వచ్చిన మీకు చూపించాను కదా వీడియోలో. వాళ్ళైతే మన చేత హారతి ఇప్పించారనమాట. ఆల్మోస్ట్ ఒక 5 minutes అయితే హారతి చేయడం జరిగింది. ఎంత అసలు సూపర్ అని చెప్పచ్చు మనం అయితే నిజంగా. కరెక్ట్ నేను ఎంటర్ అయిపోయాను. నేనైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయిన తోటే నాకైతే కరెక్ట్ హారతి టైంకి వచ్చాను ఎగ్జాక్ట్గా. సైడ్లోకి చూస్తే మనకు ప్రతి ఒక్క ఫోటో ఉంది. ప్రతి దేవుళ్ళది దేవతలది అన్ని ఫొటోస్ ఉన్నాయి. చూడండి బ్లాక్ గర్ల్స్ ఉంది కదా, చూడండి ఇప్పుడు చుట్టూ మొత్తం ఉన్నాయి చూడండి కంప్లీట్గా. ఇటు ఏరియా అవుతుందో కొంచెం ఇదంతా కొంచెం కంప్లీట్గా స్క్వేర్ షేప్లో అవుతుంది ఇది మొత్తం ఓవరాల్గా. దాని చుట్టూ అయితే ఉండడం జరిగింది. విగ్రహం చూడండి. ఇక్కడ కూర్చొని అయితే సో వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి వాళ్ళు చేస్తుంటారనమాట అభిషేకాలు. చాలా మంచిది, కోరుకున్న కోరికలు నిలబెడతాయి. ఇంకా ఇట్లా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి. అదనమాట ఇంకా సంగతి. చూడండి ఎంత బాగుంది. ఎంతసేపు చూసినా మనం చూడలేము అనుకోండి. ఇక్కడ మార్నింగ్ డైలీ క్లీన్ చేస్తూ ఉంటారు. అండ్ త్రీ టైమ్స్ అయితే మనకు హారతి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో మార్నింగ్ టైము, మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ టైం ఇస్తారంట. మరి నేనైతే మధ్యాహ్నం దానికి అందడం జరిగింది. చూడండి లోపట అసలు అదిరిపోయింది అనుకోండి నిజంగా. సూపర్ ఉంది అసలు. ఇంకా అంతే. ఇంకా ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారు బయట. నాకు తెలిసి ఇక్కడ కూడా జాతర జరుగుద్ది అనుకుంటా ఒక శివరాత్రి రోజు. ప్రపంచంలో మీకు ఎక్కడైతే దాదాపు ఇట్లాంటి టెంపుల్స్ లేవు. మేబీ ఒకటి హైదరాబాద్లో అండ్ బెంగళూరులో ఉందనుకుంటా. సో ఆల్మోస్ట్ 1000 ఉంటాయి ఇక్కడ. చూడండి
ఒక్కటి చూడ మన భాగ్యం అనుకుంటే ఇన్ని విగ్రహాలు చూడమంటే మామూలు విషయం అట్లా ఉంది. చాలా చాలా బాగుంది. ఇక్కడ అంతా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఇట్లా స్పెండ్ చేసిన టైం అయితే నేను చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ముడుపులు కడుతున్నారు చూడండి, మరి ఒక్కోనేమైనా కడతారేమో. అండ్ అంతే ఇంకా టెంపుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అభిషేకం చేస్తే మనకి ఇలా వాటర్ దీనిలో వచ్చి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు వెళ్ళిపోయి అట్లా అంటే బయటికి వెళ్ళిపోతాయి అనమాట. సో అన్నిటి ఖాళీగా ఉంది. ఇట్లా ఒక 20 రోస్, ఇట్లా ఒక 20 రోస్ ఉన్నట్టున్నాయి మేబీ. మరి ఏంటో కానీ నేను అప్పుడు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశాను. ఇక్కడ చూడండి అన్ని రుద్రాక్షలు వేసి ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి అక్కడ దాకా మరి అక్కడ కూడా ఉన్నాయి రుద్రాక్షలు. ఏంటో మరి శివుడికి ప్రతిరూపం రుద్రాక్షరే లేండి, అందుకని చెప్పేసి అక్కడ పెట్టిరేమో మరి. ఇంకా అది సంగతి. ఇది సో మనకు జైత్యాల టు ధర్మపురి వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది అన్నమాట. ఇది ఈ సహస్రలింగాల దేవాలయం. మీరు ఖచ్చితంగా విజిట్ అయిపోండి, మీకు రోడ్డు పక్కనే ఉంటుంది, నో ప్రాబ్లం. చూపించాను కదా స్టార్టింగ్లో, వచ్చి దర్శనం చేసుకోండి. అంతేగా స్టాఫ్ వచ్చేసి ఒక 5 to 10 మెంబర్స్ అయితే వర్క్ చేస్తున్నారు ఇక్కడ, టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు. అండ్ అంతే ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా వీడియోని అయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ మణికంఠ. ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్.